పర్యావరణ అనుమతులకి వేరే రాష్ట్రాలు కేంద్రానికి వెళ్ళే విషయాల్లో దాదాపుగా కాలుష్య నియంత్రణ మండలి ఒక డిస్పాచ్ ఆఫీస్ లాగానే పనిచేస్తుంది, ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తుంది. అది చాలా పెను ప్రమాదమైనది. మీరు భద్రతా ప్రమాణాలు ఉండాలంటే, ప్రమాదాలు జరగకుండా కాపాడాలి అంటే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. వేరే దేశాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అంటే కంపెనీ వాళ్ళు వచ్చి ఒక చోట ఉండి చాలా మంది కంపెనీకి చెందిన ఉద్యోగులు అక్కడ ఉండి ప్రజలకి ఆ ప్రాసెస్ గురించి వాళ్ళ అనుమానాలను తీరుస్తూ ఉంటారు. రోజంతా ఒక రోజు 2 రోజులు కూడా అక్కడ వరుసనే ఒక ఉండి చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్లో ప్రజలు కలుస్తారు. ఇక్కడ ఏదో ఒక పూట 2 గంటలు ఒక మేళాలాగా కూర్చోబెట్టి కావలసిన వాళ్ళు తీసుకొచ్చి మేము ఎన్నోసార్లు చూసాం. అందుకనే మేము ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ సభలకు వెళ్ళటం మానేసాం. ఎందుకంటే మాట్లాడే అవకాశం ఎవరు? మనిషి వచ్చే వాళ్ళకంటే ఒక్కొక్కసారి పోలీసులు ఎక్కువగా ఉంటారు. అది అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ పూర్తిగా నీరుగార్చి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల హక్కులకు వ్యతిరేకంగా అది ఒక తూతూ మంత్రంగా మార్చేశారు. ఎలాంటి చెబుతారంటే దీనివల్ల ప్రజలే అభివృద్ధిని ఆపేస్తున్నట్టు, ఈ ప్రజలు అందులో పాల్గొని తిరస్కరిస్తే అదేదో కొంపలు మునిగిపోతున్నట్టు. ఎందుకంటే మీరు ఇచ్చిన నియమాల ప్రకారమే ప్రజలు ఏం చెప్పినా కూడా ప్రజలు తిరస్కరించిన చోటు కూడా మీరు అనుమతిస్తున్నప్పుడు ఈ మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏమున్నది? స్వేచ్ఛగా వాళ్ళని అభిప్రాయం చెప్పించుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? ఈ దరిద్రం ఎందుకు చేయాలి? ఒక అపహాస్యం చేసే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులు ఎందుకు ఫాలో కావాలి?